జరిగాయో ఒక ఇర్రెగ్యులారిటీస్ జరిగాయో వాటికి పూర్తిగా కర్త కర్మ క్రియ నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ నాటి మంత్రి హరీష్ రావులదే బాధ్యత అంటూ చాలా స్పష్టంగా పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఇచ్చిన నేపథ్యంలో హైకోర్టును ఆశ్రయించారు. కానీ హైకోర్టు అక్టోబర్ 7కు వాయిదా వేసింది. మరి ఈలోపు సిబిఐ నుంచి అయితే అక్నాలెడ్జ్మెంట్ స్లిప్ వచ్చింది రాష్ట్ర ప్రభుత్వానికి. ఈలోపు సిబిఐ రాష్ట్రానికి వస్తుందా, వస్తే ఎట్లా ఉంటుంది? మరి అక్టోబర్ 7 వరకు వాయిదా ఉంది కాబట్టి మూమెంట్తో అంటే ముందుకెళ్ళొచ్చా లేదా అనేది కూడా ఇంకా పూర్తిగా అంటే ఎక్స్పర్ట్స్ ఇంకా దీనిపైన పూర్తిగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ గణేష్ మరింత సమాచారం ఉంది. సార్ గణేష్, నిపుణులు ఏమంటున్నారు? సో సిబిఐ ఎంక్వైరీ జరగడానికి ఇప్పుడు హైకోర్టు ఇచ్చినటువంటి స్టే అన్న అడ్డంకిగా ఉండే అవకాశం ఉందా, లేదా హైకోర్టు విచారణతో సంబంధం లేకుండానే సిబిఐ ఎంటర్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోందా? మనం చూడాల్సింది అక్టోబర్ 7 వరకు కోర్టు ఆదేశాలు ఇచ్చింది కాబట్టి విచారణకు సంబంధించి ఎక్కడా చేయొద్దని చెప్పలేదు. ఎందుకంటే ఏదైతే ఈ రోజున చర్చ ఉందో దానికి అంటే పీసీ ఘోష్ కమిషన్ సంబంధించిన విచారణకు సంబంధించి మాత్రమే హైకోర్టు ఇచ్చింది. సిబిఐకి సంబంధించిన విచారణ సైమల్టేనియస్గా జరుగుతుందనేది న్యాయ నిపుణులు ఇప్పటికే చెప్తున్నారు. మనం ఇందులో దాదాపుగా విడుదల చేసిన 104 జీవోలో కీలకంగా ప్రభుత్వం ఏదైతే సిబిఐకి అందజేసింది ఇందులోన స్పష్టంగా దాదాపు 10 పాయింట్లలో 6 పాయింట్ల వరకు కీలకంగా తాము ఎందుకు దీన్ని ఇవ్వాల్సి వచ్చింది సిబిఐకి అనేది ఒక స్పష్టంగా చెప్పింది. ఎందుకంటే పీసీ ఘోష్ కమిషన్లో దాదాపు మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రెడ్డి పేరు 266 సార్లు ప్రస్తావిస్తే అప్పుడు ఇరిగేషన్ మంత్రిగా ఉన్న హరీష్ రావు పేరును దాదాపు 64 సార్లు ప్రస్తావించింది. అంటే ప్రతి చోట కూడా ప్రతి సిచ్యువేషన్లో కూడా అంటే స్థల సేకరణ కావచ్చు, లేకపోతే ప్రాజెక్ట్ రిపోర్ట్ కావచ్చు, లేకపోతే ప్రాజెక్టు దాన్ని పరిశీలన కావచ్చు, లేకపోతే నిర్మాణం కావచ్చు, దానికి సంబంధించిన కాంట్రాక్టులు కావచ్చు, అనేక అంశాల్లోన మాజీ ముఖ్యమంత్రి ఉన్న కేసీఆర్ పూర్తిగా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారు. ఆయన ఆలోచనలు ఆయన గైడెన్స్తో నడిచింది అనేది దాదాపు 266 సార్లు అందులో ఆ పీసీ ఘోష్ కమిషన్లో ఆయన ప్రస్తావన ఉన్నట్లుగా ప్రస్తావించింది. అంటే ఇంత పెద్ద ఎత్తున ఉన్న దాంట్లోన ఇప్పుడు కోర్టుకు వెళ్ళిన తర్వాత కోర్టు అక్టోబర్ 7 వరకు వేసింది కాబట్టి ఆ విచారణని అక్కడ వరకు అంటే దానికోసం చర్చ జరగకుండా మాత్రం ఆపగలిగింది. కానీ ఇప్పుడు ఈ రోజున 104 జీవో ఏదైతే శాసనసభ తెలంగాణ శాసనసభ ఇచ్చిన జీవోలోన స్పష్టంగా దాదాపు 10 పాయింట్లు పేర్కొంటే అందులో 6 పాయింట్లో ఎందుకు మేము దీన్ని సిబిఐకి ఇవ్వాల్సిన అవసరం వచ్చిందనేది, సెంట్రల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్కి ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందనేది ముఖ్యమంత్రి స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి. మరోవైపు ఆ జీవోలో స్పష్టంగా దీనికి సంబంధించిన అనేక అంశాలను పేర్కొన్నారు. అంటే మనం టోటల్గా చూడాల్సింది ఇందులోన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి సంబంధించిన ఫస్ట్ విచారణ జరిగింది. ఈ విచారణ ఉందో దాదాపు కాళేశ్వరంతో పాటు దానికి అనుబంధంగా ఉన్న ప్రాజెక్టుల్లోనే ఏ విధంగా జరిగింది అంటే ఎక్కడెక్కడ ఏం జరిగింది అనేది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదికలో మేడిగడ్డ బ్యారేజీ పైన వైఫల్యాలపైన ఒక ప్రణాళికను దానికి ఒక రూపకల్పన ఎలా జరిగింది, దానికి సంబంధించిన నియంత్రణ ఏ విధంగా జరిగింది, దాని నాణ్యత ఏంటి, కఠినమైన అంటే నాణ్యతలు ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయని అనేక అంశాలను మనకి సంబంధించి ఎన్డీఎస్ఏ ఒక స్పష్టంగా ఒక నివేదికను ఇచ్చింది. అంటే దీంట్లో ఉన్నది ఒక నివేదిక కాబట్టి దీన్ని పూర్తిగా అథెంటిక్గా చేయాలనే ఉద్దేశంతోనే అప్పుడు టోటల్గా తెలంగాణ ప్రభుత్వం దీన్ని కాళేశ్వరం రిపోర్టు పైన సమగ్ర నివేదికను కోరి దీనికోసం పీసీ ఘోష్ కమిషన్ అంటే సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఉన్న పీసీ ఘోష్ కమిషన్ దీనికి సంబంధించిన ఒక పూర్తి స్థాయి నివేదికను స్పష్టంగా దీనికి తెలియజేసింది. ఎందుకంటే దాదాపుగా ఒక 2000 పేజీల పైగా దీంట్లో ఒక టోటల్గా నివేదిక తయారు చేస్తే అందులో స్పష్టంగా ఒక క్లియర్ కట్గా ఉండే ఒక దాదాపు 200 పేజీలని బయటికి తీసుకొచ్చారు. దాంట్లో ఒక 20 పేజీలు స్పిన్ చేసి శాసనసభలో నివేదించారు. టోటల్గా ఎవరెవరు ఏ ప్రమేయం ఉందనేది టోటల్గా చెప్పారు. గణేష్ అయితే దీంట్లో నైన్త్ సబ్జెక్ట్లో 9th దాంట్లో కూడా ఉంది. ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ షెల్ ఎక్స్టెండ్ ఆల్ నెసెసరీ కార్పొరేషన్ టు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఫర్ ఇన్వెస్టిగేషన్ ఇన్ టు ద అబౌవ్ మెన్షన్డ్ అలిగేషన్స్. అంటే కాళేశ్వరం కార్పొరేషన్ కూడా ఇవే ఆరోపణలు వర్తిస్తాయి, ఇవే అలిగేషన్లు వర్తిస్తాయి కాబట్టి సో దానిపైన కూడా సమగ్రంగా విచారణ జరపాలని సిబిఐని కోరుతున్నట్టుగా అంటే కాళేశ్వరం ప్రాజెక్టులోని అవకతవకలతో పాటుగా కార్పొరేషన్లో కూడా ఇంకా చాలా వరకు జరిగాయి, దానికి అనుబంధంగా ఉండే కార్పొరేషన్లు అనేది కూడా ఇవే ఆరోపణలు వర్తిస్తాయి. దీనిపైన కూడా సిబిఐ విచారణ జరగాలనేది రాష్ట్ర ప్రభుత్వం 9th పాయింట్లో కనిపిస్తున్నటువంటి అంశం ఇది. ఎందుకంటే ఇందులో శాసనసభ స్పష్టంగా ఆ సమావేశంలో ఈరోజు జీవో విడుదల కూడా స్పష్టంగా పెరిగింది. ఎందుకంటే ఇది అంతర్రాష్ట్ర సమస్యలు అనేక ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది యాక్చువల్గా జాతీయ ప్రాజెక్టు స్థాయిలో చేయాలని ఒక ఆలోచనతో గత నుంచి కూడా చర్చ జరిగింది. దానికి అనుమతులు కావచ్చు, మిగతా అంశాలు కావచ్చు, అనేక దాంట్లో అంటే ఆంధ్రప్రదేశ్లో పోలవరం ఏ స్థాయిలో జరుగుతుందో కాళేశ్వరం కూడా ఆ స్థాయిలో తీసుకున్నట్టుగా గత ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో అందుకనే అంతర్జాతీయ సమస్యలు రాష్ట్రాల మధ్య కావచ్చు, మిగతా నదీ సమస్యలు కావచ్చు, మిగతా నీటి వాటాలు కావచ్చు, లేకపోతే ఎగువ ప్రాంతాల్లో ఉన్న రాష్ట్రాల సమస్యలు కావచ్చు, లేకపోతే బ్యారేజ్ నిర్మాణం హైట్లు కావచ్చు, ఇలాగా అంతర్జాతీయ సమస్యలు అనేకం టోటల్గా ఇమిడి ఉన్నాయి. దీంతోపాటు శాఖల ఇన్వాల్వ్మెంటు అనేక శాఖలు అంటే పర్యావరణంతో పాటు అటవీ అనుమతులతో పాటు భూసారం ఇలాగ అనేక అంటే డిపార్ట్మెంట్లు ఇన్వాల్వ్
4 ఉన్నాయి టోటల్గా. అందుకనే ఎన్డీఎస్ఏ తన నివేదికను ఇచ్చిన తర్వాత కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన నివేదిక తర్వాత కూడా వీళ్ళు దానిపైన ఘోష్ కమిషన్ నియమించారు. ఘోష్ కమిషన్ పూర్తి స్థాయిలో విచారణ చేసింది. ఇవన్నిటి నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్న చర్చలోన సిబిఐ విచారణ అనేది ఎందుకు కావాల్సి వచ్చిందంటే ఇందులో అంతర్రాష్ట్ర సమస్యలు, అంతర్రాష్ట్ర సంబంధించిన అనేక విషయాలు ఉన్నాయి. దాంతోపాటు వివిధ శాఖల ఇన్వాల్వ్మెంట్ ఉంది. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు సంబంధించింది కావచ్చు, అటవీ కావచ్చు, లేకపోతే పర్యావరణం కావచ్చు, లేకపోతే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కావచ్చు, లేకపోతే నదీ జలాల వాటాలు కావచ్చు, లేకపోతే మిగతా అనేక విషయాలు ఇందులో ఇమిడి ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా సిబిఐ విచారణ అనేది మీరు చెప్తున్నట్టు 9వ పాయింట్లో స్పష్టంగా పేర్కొంది. ఎందుకంటే మిగతా 1-2 పాయింట్లో కాళేశ్వరం ప్రాజెక్టును ఏ విధంగా దాన్ని డిజైన్ చేశారు, ఏం చేశారనేది పేర్కొంటే, తర్వాత డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన ఏవైతే లోపాలు ఉన్నాయో, అంటే ఇది కట్టడానికి అనుకూలమా, ఏ లోపాలు ఉన్నాయనేది ఆ 2వ పాయింట్లో పేర్కొన్నారు. ఆ తర్వాత బీసీ ఘోష్ కమిషన్ ఏ విధంగా విచారణ చేసింది, దానికి సంబంధించిన ఏ విధంగా అనుమతుల్ని కావచ్చు, మిగతా చోట్ల ఎక్కడెక్కడ లోపాలు జరిగాయి అనేది కూడా స్పష్టంగా బీసీ ఘోష్ కమిషన్ తన నివేదికలో పేర్కొన్నట్లుగా స్పష్టంగా ఈ పాయింట్లో పేర్కొంది. సిబిఐ విచారణ కోరడంతో పాటుగా గతంలో అప్పుడు 2022లో అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆగస్టు 30న వచ్చినటువంటి జీవో, అంటే రాష్ట్రంలో సిబిఐని నిషేధిస్తూ అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక జీవో తీసుకొచ్చింది. సో దాన్ని సవరిస్తూ మళ్ళీ జీవో తీసుకొచ్చింది. సిబిఐని రాష్ట్రానికి వెల్కమ్ చేసే విధంగా ఈ జీవో సవరించింది. పక్క సిబిఐకి కేంద్ర హోంశాఖకు లేఖ రాసింది. తర్వాత సిబిఐని రాష్ట్రానికి ఆహ్వానిస్తుంది. అంటే సిబిఐ ఎంక్వైరీ చాలా సీరియస్గా కోరుతున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తున్నట్టుగా మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. అంటే ఏం కోరుతుంది? సిబిఐ విచారణ జరిగితే ఏమి బయటపడతాయి, ఏమి వాస్తవాలు తెలుస్తాయి అనేది ప్రభుత్వం భావన. ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టంగా దీంట్లో క్లియర్ కట్గా చెప్పగలిగారు. ఎందుకంటే సిబిఐ విచారణ ఎందుకు కోరుతున్నాం మేము, గతంలో జరిగిన విషయాలు నివేదికలు కావచ్చు, లేకపోతే విచారణలు కావచ్చు, డ్యామ్ సేఫ్టీ కావచ్చు, లేకపోతే బీసీ ఘోష్ కమిషన్ కావచ్చు, ఇవన్నీ చేసిన తర్వాత ఈరోజు వచ్చిన, ఎందుకంటే పెద్ద స్థాయిలో ఇన్వాల్వ్మెంట్ కనిపిస్తుంది. అనేక మంది అవినీతి ఇంజనీర్లు బయటపడ్డారు, అరెస్టులు జరిగినాయి. దాదాపుగా ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఎన్నిసార్లు మార్పులు చేసింది, ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఇందులో అవినీతి జరిగింది అనేది స్పష్టంగా ఉంది. కాబట్టి ఒక సుదీర్ఘమైన చర్చ జరిగిన తర్వాత ముఖ్యమంత్రి దీనిపైన ఒక స్పష్టంగా చెప్పారు. ఎందుకంటే సిబిఐ విచారణ గతంలో జరిగిన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలని దాన్ని పక్కన పెడుతూనే ఈరోజు శాసనసభకు పూర్తి దాని హక్కులు ఉన్నాయి. కాబట్టి శాసనసభ పూర్తి స్థాయి ఏకగ్రీవ తీర్మానంగా ఆయన ఒకటి సిబిఐ విచారణ ఖచ్చితంగా అవసరమే ఇందులోన. ఎందుకంటే దీంట్లో నిష్పక్షపాతంగా ఎవరెవరు ఉన్నారు అంటే పై స్థాయిలో ఆనాడు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన పేరే బీసీ ఘోష్ కమిషన్లో 266 సార్లు ప్రస్తావిస్తే, ఒక ఇరిగేషన్ మంత్రిగా ఉన్న హరీష్ రావు పేరుని దాదాపు 64 సార్లు ప్రస్తావిస్తే, అన్ని చోట్ల కూడా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ అంటే నిధుల సేకరణ దగ్గర నుంచి, స్థల సేకరణ దగ్గర నుంచి, డిజైన్ దగ్గర నుంచి, నీటి పంపిణీ దగ్గర నుంచి, ఆ ప్రాజెక్టులో ఉండే ఆ కాంట్రాక్టర్ల దగ్గర నుంచి ఈరోజు నిర్మాణం వరకు జరిగిన అనేక అంశాల్లో వాళ్ళు ఏ విధంగా ఉన్నారనేది ఒక నివేదికలో స్పష్టంగా ఉంది. కాబట్టి దీన్ని పూర్తి స్థాయిలో తేల్చాలంటే, అంటే రాజకీయాలకు అతీతంగా మరోవైపు ఏదైతే ప్రజాధనం పూర్తి స్థాయిలో దుర్వినియోగం అయిందో దీన్ని ఖచ్చితంగా తేల్చాలంటే సిబిఐ విచారణ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనేది జరగాల్సింది అనేది ముఖ్యమంత్రి శాసనసభ పక్షంగా దీన్ని చెప్పారు. దీంతోపాటు 104 జీవోని విడుదల చేసిన తర్వాత దీన్ని కేంద్ర హోంశాఖకు పంపించారు. అక్కడి నుంచి కూడా అక్నాలజ్మెంట్ వచ్చింది. ఈ రోజున హైకోర్టులో వేసిన పిటిషన్కి సంబంధించి చూస్తే, హైకోర్టులో పిటిషన్ ఏదైతే బీసీ ఘోష్ కమిషన్ ఉందో దానిపైన చర్చకు సంబంధించి కావచ్చు, మిగతా అంశాలకు సంబంధించి మాత్రం కేవలం ఇది చెబుతా ఉంది. కానీ సిబిఐ విచారణకు సంబంధించి మాత్రం ఆ విచారణ అక్టోబర్ 7 వరకు దాన్ని నివేదికను వెల్లడించకపోయినా అంతర్లీనంగా జరగాల్సిన ప్రాసెస్ మాత్రం జరుగుతుంది. 7వ తేదీన అంటే కోర్టు మళ్ళీ దీంట్లో జోక్యం చేసుకుంటుందా, సిబిఐ విచారణ కూడా అడ్డుపడుతుందా, నిజంగా సిబిఐ విచారణ జరగకూడదని ఒక శాసనసభ చేసిన తర్వాత, ఒక నిర్ణయాన్ని చేసి ఒక జీవో విడుదల చేసిన తర్వాత కూడా అందులో కోర్టు జోక్యం చేసుకుంటుందా, నిజంగా శాసన మరోవైపు ఏదైతే లా ఉందో ఈ రెండింటి మధ్య ఆ కాంట్రడిక్షన్ కావచ్చు, లేకపోతే సమన్వయం కావచ్చు, ఏ విధంగా ఉండబోతుంది, నిజంగా ఆ రోజున అక్టోబర్ 7న మాత్రం ఒక ఉత్కంఠగానే కలిగించే అంశంగా మనం చూడాల్సిన అవసరం ఉంది. రైట్ గణేష్, అయితే మొదటి నుంచి బీఆర్ఎస్ వాదన ఏంటంటే ఇది ముమ్మాటికి రాష్ట్ర ప్రభుత్వం రెగ్యులర్గా ఏవైతే విమర్శలు చేస్తుందో, ఏవైతే ఆరోపణలు చేస్తుందో రాష్ట్ర ప్రభుత్వానికి పక్షపాతంగానే ఉంది, ఇది నిష్పక్షపాతంగా లేదు ఇది బీసీ ఘోష్ కమిషన్ నివేదిక. అందుకే రద్దు చేయాలనేది ఇవాళ హైకోర్టును ఆశ్రయించింది. కానీ అంటే అసలు నిష్పక్షపాతంగా జరగలేదనేది బీఆర్ఎస్ వాదన అయితే అసలు రద్దు చేయడానికి ఆస్కారం ఉంటుందా, అసలు రద్దు చేసేటువంటి దిశగా అటువంటి ప్రొసీడింగ్ ఉంటుందా టోటల్గా ఇటువంటి నివేదికని? అంటే టోటల్గా కూడా మనం అనేక అంశాల్లో అనేక కమిషన్లు వేశారు. అది కూడా ఈరోజు వేసిన పీసీ ఘోష్ కమిషన్, సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్న పీసీ ఘోష్ ఆయన కీలకంగా ఉండే వ్యక్తి, ఆయనతోనే ఒక నివేదిక వేయించారంటే మనం గతం నుంచి కూడా అనేక ప్రాజెక్టులు కావచ్చు, లేకపోతే మిగతా అనేక అంశాల్లోనే వేసిన కమిషన్లు ఏవైతేనో వీటిని రద్దు చేసిన దాఖలాలు ఎక్కడ మనకు కనిపించవు. ఎందుకంటే వాటిని తాత్కాలికంగా చర్చ లేకుండా జరపడం కావచ్చు, లేకపోతే శాసనసభలో ప్రవేశపెట్టకుండా ఉండడం కావచ్చు, లేకపోతే దాని ద్వారా చర్యలు తీసుకునే అవకాశాన్ని నిరోధించాలి, లేకపోతే తాత్కాలికంగా ఆపు చేయాలనే అంశం కావచ్చు, వీటిపైన మాత్రమే
ఎప్పుడు కూడా కోర్టులు జోక్యం చేసుకుని తాత్కాలికంగా ఆప్ చేయగలిగాయి. ఎందుకంటే చాలా వరకు కమిషన్లు వేసిన వాటి కమిషను ఈ విధమైన సూచనలు చేస్తుంది. అంటే ఏ విధంగా లోపాలు జరిగినాయి ఒకటి దాంట్లో, లేకపోతే లోపాల్లో ఎవరెవరు ప్రమేయం ఉంది, లేకపోతే ఎవరెవరు దాన్ని ఎడ్యుకేషన్ చేసిన దాంట్లో ఏ లోపాలు ఉన్నాయనే ప్రధానంగా అవన్నీ చెప్పగలుగుతాయి తప్పించి వాటిని సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది ఆ ప్రభుత్వానికి కావచ్చు, ఆ శాసన మండలికి కావచ్చు, అయితే మిగతా ఏదైతే అథెంటిక్ బాడీ ఉంటుందో దానికి మాత్రం ఎప్పుడు నివేదికలు అందజేస్తాయి. ఎందుకంటే సాధారణంగా మనం చూసిన దాంట్లో అందుకనే కోర్టులు ఎక్కడి వరకు అంటే దానిపైన చర్చ జరగడానికి కావచ్చు, లేకపోతే దానిపైన ఉండి ఆ ప్రభుత్వం యాక్షన్ తీసుకోవడానికి అనుకూలంగా లేకుండా మాత్రమే కోర్టులు గతంలో కొంత తాత్సారం చేయడం కోసం కావచ్చు, లేకపోతే దాన్ని అడ్డుకట్ట వేయడానికి, లేకపోతే కొంత దాన్ని మళ్ళీ పూర్తిగా విచారించి దానిపైన ఆదేశాలు ఇవ్వడం కోసం మాత్రమే కోర్టులు గతంలో కూడా అనేక నివేదికలపైన ఇలా జరిగిన కమిషన్లపైన మాత్రం ఇవ్వగలిగాయి. కానీ దాన్ని పూర్తిగా వద్దు అని చెప్పి ఎక్కడా కూడా లేదు. ఎందుకంటే దాంట్లో లోపాలు ఉంటే మళ్ళీ తిరిగి ఈ విధంగా చేయాలి, లేదంటే పక్షపాతంతో ఉంటే పక్షపాతంతో ఉంది కాబట్టి ఈ విధంగా చేస్తే బాగుంటుందని ఒక డైరెక్షన్స్ చేసింది తప్పించి ఎప్పుడూ కూడా ఇంత సమగ్రంగా జరిగిన నివేదికలపైన లేకపోతే కమిషన్లపైన కోర్టులు జోక్యం చేసుకుని నిలుపు చేసిన దాఖలాలు ఎక్కడ కూడా మనకి గతం నుంచి కూడా ఎప్పుడు కనిపించలేదు. ఇప్పుడు కూడా జరుగుతుంది. అదే అక్టోబర్ 7న దీనిపైన ఏం చెప్తుంది అనేది చూడాల్సిన అంశం. ఎందుకంటే దీంట్లో ఏదైతే పక్షపాతంగా జరుగుతుందనే దాన్ని ఒక వాదన వినిపిస్తే ఆ వాదన ఖచ్చితంగా కోర్టు ముందు వినిపించాల్సిన అవసరం ఉంది. ఏ విధంగా పక్షపాతం జరిగింది అంటే దాదాపుగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఆనాడు ఉన్న ముఖ్యమంత్రి స్థాయిలో కేసీఆర్ ఆయన ఇన్వాల్వ్మెంట్ కావచ్చు, లేకపోతే ఇంజనీర్లని వాళ్ళు ఇచ్చిన డిజైన్ కాదనడం కావచ్చు, లేకపోతే ఆయన వాళ్ళు చెప్పిన ప్రాంతంలో కట్టకుండా వేరే చోట కట్టిన ఇది ప్రాసెస్ కావచ్చు, లేకపోతే ఇరిగేషన్ మంత్రిగా ఉన్న హరీష్ రావు చేసిన అనేక ఇన్వాల్వ్మెంట్ కావచ్చు, ఇవన్నిటిపైన వాళ్ళు ఏ విధంగా సమర్థించుకుంటారు అంటే పక్షపాతం అనేది వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేకుండానే దాదాపుగా ఇప్పుడు 266 సార్లు కేసీఆర్ అనేక సందర్భాల్లోన ఆ ప్రాజెక్టుకు సంబంధించి ఆయన చొరబాటు ఉంది, ఆయన చెప్పినట్టుగా జరిగింది అనేది ఆ నివేదికలో కమిషన్ చెప్పిందంటే అది లేదని నిరూపించుకోవాల్సిన అవసరము ఈ కోర్టుకు వేసిన తర్వాత వాళ్ళపైనే ఉంటుంది. అందుకని దీన్ని పూర్తిగా అక్టోబర్ 7ని ఏ విధంగా దీనిపైన వాదనలు వినిపించబోతున్నారు, కోర్టు ఏ విధంగా వింటుంది దీన్ని చూడాల్సిన అవసరం ఉంది. కానీ ఆ పక్షపాతం అనే మాట ఏదైతుందో దాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఎవరైతే పిటిషనర్ వేశారో వాళ్ళపైనే ప్రధానంగా ఉంటుంది. కానీ కోర్టు ఇందులో పూర్తిగా ఈ నివేదిక పూర్తిగా చెల్లుబాటు కాదు అనేది ఎక్కడా కూడా గతం నుంచి కూడా చెప్పిన దాఖలాలు ఎక్కడ లేవు. దీనిలో మార్పులు చేర్పులు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది అనేది మాత్రం చెప్పగలుగుతుంది. దీంతో సైమల్టేనియస్గా ఇప్పుడు ఏదైతే సిబిఐ విచారణ ఉందో సిబిఐ విచారణ కూడా చాలా వరకు సిబిఐ విచారణ ఛాలెంజ్ చేసిన దాఖలాలు, సుప్రీంకోర్టులో దాఖలాలు చేసిన ఛాలెంజ్ చేసిన విషయాలు కూడా ఉన్నాయి. అంటే ఒక నివేదిక వచ్చిన తర్వాత సిబిఐ కావచ్చు, లేకపోతే ఇటువంటి కమిషన్లు కావచ్చు వేసిన తర్వాత ఆ నివేదికల ఆధారంగా దాన్ని సవాల్ చేయొచ్చు కోర్టులో, కానీ దాన్ని పూర్తిగా నిలుపు చేయమండం అనేది ఎక్కడ మనకు కనిపించలేదు. తాత్కాలికంగా అంటే కోర్టు మరోవైపు వాదన వినడం కోసం మాత్రమే ఇప్పుడు జరుగుతున్న ఇష్యూగా మనం చూడాల్సిన అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ గణేష్. ఇక కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలు జరిగాయి, అక్రమాలని నిష్పక్షపాతంగా విచారణ చేయండి అంటూ సిబిఐ విచారణను చేయించండి అంటూ కేంద్ర హోంశాఖకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా మీరు చూడొచ్చు, అవి చూస్తున్నారు. ప్రభుత్వం రాసిన లేఖ లెఫ్ట్ సైడ్లో మనకు కనిపిస్తోంది. అండ్ సిబిఐ నుంచి ఎక్నాలజ్మెంట్ కూడా, స్లిప్ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చింది. సో ఈ నేపథ్యంలో మరి ఫర్దర్గా సిబిఐ ఎప్పుడు ఎంటర్ అవుతుంది, సిబిఐ ఎంటర్ అవుతే ఏంటి అంటే ఎట్లా ఫర్దర్గా ప్రొసీడింగ్స్ ఎట్లా ఉండబోతున్నాయి? ఇప్పటిదాకా అంటే యాజ్ పార్ట్ ఆఫ్ కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ 3 బ్యారేజెస్ వర్ కన్స్ట్రక్టెడ్ ఆన్ రివర్ గోదావరి పైన మేడిగడ్డ, అన్నారం అండ్ సుందిల్లా ఆన్ 21 October 2023. 6 పిల్లర్స్ నెంబర్స్ ఏంటంటే 16వ పిల్లర్, 17, 18, 19, 20, 16, 17, 18, 19, 20 అండ్ 21 ఆఫ్ బ్లాక్ 7 ఆఫ్ మేడిగడ్డ బ్యారేజ్ ఆఫ్ కాళేశ్వరం ప్రాజెక్ట్ సంక్. ఎక్కడైతే ఈ పియర్స్ కుంగిబాటు గురయ్యాయో ఇక్కడి నుంచి ఇక స్టార్ట్ అయింది. అప్పుడు ఎన్డీఎస్సీ ఎంటర్ అయింది, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ. వాళ్ళు ఎంటర్ అయిన తర్వాత ఒక పర్టికులర్ రిపోర్ట్ ఇచ్చారు. 22nd రోజే రిపోర్ట్ ఇచ్చారు. 2023 October 22nd రోజు ఒక రిపోర్ట్ కూడా ఇచ్చారు. దీంట్లో నిర్మాణంలో లోపాలు ఉన్నాయనేది. సో ఫర్దర్గా ఇంకా పీసీ ఘోష్ కమిషన్ నివేదిక కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వానికి ఒక 600 పేజీల నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. దాని తర్వాత ఒక అధ్యయన కమిటీ వేసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. 600 పేజీల కమిటీని, ఆ నివేదికని పూర్తిగా అధ్యయనం చేయడం కోసం ఒక కమిటీ వేసుకున్న తర్వాత రాష్ట్ర అసెంబ్లీలో మొన్న ప్రవేశపెట్టింది. చాలా సుదీర్ఘంగా రాష్ట్ర ప్రభుత్వం చర్చించిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అనేక కేంద్ర సంస్థలు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. అంటే ఇన్వాల్వ్ మీన్స్ అంటే వాళ్ళ నుంచి కొంత గైడ్లైన్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఇక దీన్ని సిబిఐకి అప్పగించాలి. సిబిఐకి అప్పగిస్తేనే దీంట్లో ఒక నిజాయితీగా విచారణ సాగుతుంది. దీంట్లో ఎంతవరకు అక్రమాలు జరిగాయి, ఎంతవరకు అవకతవకలు జరిగాయి అనేది
బయటకు వస్తాయి. కాబట్టి ఆ సిబిఐ ఎంక్వైరీ కోసం రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర హోంశాఖకు లేఖ రాసింది. మరి ఇప్పుడు అక్టోబర్ 7 వరకు హైకోర్టులో వాయిదా ఉన్నటువంటి నేపథ్యంలో మరి ఈ లోపు సిబిఐ ఎంటర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందా, లేదా అక్టోబర్ 7 తర్వాతనే సిబిఐ రాష్ట్రానికి వస్తుందని కూడా ఆసక్తికరంగా మారింది.